మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. మన ఛానల్ వీక్షిస్తున్న వారు వారి కుటుంబం సభ్యులతో సంతోషంగా చక్కగా ఉండాలని ఆ సురహ 33 కోట్ల దేవతలకి నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే ఈ రోజున మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుందనే విషయం గురించి పూర్తి పరిశీలన అనేది చేద్దాం. వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, వీళ్ళ యొక్క ప్రేమ సంకల్పం, వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళ జీవితం ఎలా మారబోతుంది, ఈ ఫిబ్రవరి మాసం అనేది వీళ్ళకి అదృష్టమా దురదృష్టమా అనే పలు రకాలైనటువంటి విషయాల గురించి పూర్తిగా మనం చర్చిద్దాం. వీడియోని పూర్తి వరకు చూడండి. మీకు అన్ని రకాలైనటువంటి విషయాల గురించి 100% క్లారిటీ అనేది పొందవచ్చు. ప్రేమ జీవితంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రేమ అనేది అనుకూలత అనేది పెరిగి వీళ్ళ ప్రేమ జీవితం కూడా, ప్రేమ వ్యవహారాలు కూడా బ్రహ్మాండంగా ఉండే ఒక యుగత కనిపిస్తుంది. మూడో వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు. కుటుంబ సమస్యల వల్ల కూడా ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు. చాలా గ్రహాల అనుకూలత అనేది ఒక ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క వ్యవహారం బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారు, వ్యాపార సమస్యల గురించి కొంచెం చిన్న ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం బలమైనటువంటి ఒక శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో. ప్రమోషన్స్ గురించి చేస్తున్న వారు కానీ, వ్యాపారంలో ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళలో అసలుకి వాళ్ళకి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి కూడా కొంచెం బలమైనటువంటి ఒక శుభవార్తలు వినిపించే వారికి స్థాయికి తగ్గట్టుగా మంచి మంచి గుడ్ న్యూస్లు వినిపించే అవకాశం అనేది ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి మాసం అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అది కూడా ఒక ద్వితీయాంతరం నుంచి, అంటే ఒక 15 రోజుల తర్వాత నుంచి కాస్త వీళ్ళకి బాగుండేటువంటి ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది. వీళ్ళు చేసేటటువంటి పనులలో వీళ్ళు చాలా కోపం తగ్గించుకోవాలి. కోపం అనేది వీళ్ళకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న మాటల దగ్గర, చిన్న చిన్న పనుల దగ్గర స్ట్రెస్ పెరిగిపోయి కోపం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కోపతాపాలను తగ్గించుకొని వీళ్ళు చేసే పనుల్లో కానీ, వేసే అడుగులలో కానీ ఆలోచనకి తోడు చేసుకొని కాస్త ఆవేశాన్ని తగ్గించుకుంటే వీళ్ళు చేసే పనులు వీళ్ళకి సక్సెస్ అవుతాయి తప్ప కోపం వల్ల వీళ్ళు సాధించేదంటూ ఏదీ ఉండదు. కన్యరాశి వారికి కోపానికి వైరం ఉంటుంది. మీరు ఎంత కోపాన్ని తగ్గించుకుంటే మీరు అంత సక్సెస్ అవుతారు లైఫ్లో. కుటుంబ రీతి సమస్యలలో ఎవరైతే ఉన్నారో, అంటే పడుతున్నారో వాళ్ళకి కొంచెం అది బలపడేటువంటి ఒక అవకాశం ఉంది. ఎవరైతే కొంచెం కుటుంబంలో ఇబ్బందులు లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళ కుటుంబంలో కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురయ్యేటువంటి అవకాశం, కొన్ని మాట వివాదాల వలన, కొన్ని కోపతాపాల వలన ఒకరికి మనసులో ద్వేషం పెంచుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీరు ఇదంతా కూడా ఆ యొక్క గ్రహాల అనుకూలతని సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అదేదో మీరు కావాలని చేస్తున్నటువంటి ఒక విషయాలు కాదు. కాకపోతే మీరు అదే ముందే గ్రహించుకొని ఆలోచించుకొని చేసుకున్నట్టుగా అయితే ఈ కన్యా రాశి వారు దీంట్లో నుంచి బయటపడవచ్చు, ఈ యొక్క కుటుంబ సమస్యలలో నుంచి. కాబట్టి కుటుంబం అనేది మనకి అదే మన ఫౌండేషన్. దాంతో మనం ఎప్పుడూ చాలా అనుకూలంగా మనం తగ్గించుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఏవైనా వచ్చినా కానీ మనల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. కుటుంబం అనేది లేకపోతే మనం అంతా కూడా ఏమీ కాము. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు కొన్ని ధన సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. అంటే వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు అనేవి అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రకాలైనటువంటి ధన సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. సమయానికి ధనం అందకపోవడం, ఆదాయం అనేది సమయానికి అందకపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరగడం, అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు జరగడం, కొన్ని తర్వాత బాధపడడం లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కొన్ని అప్పుల బాధల వలన, కొన్ని రుణ బాధల వలన కూడా పడేటటువంటి ఒక యోగ్యత అనేది కనిపిస్తూ ఉంది కన్యా రాశి వారికి ఎక్కువగా. వివాహాది సమస్యలలో ఎవరైతే ఉన్నారో, అంటే వివాహం చేసుకుందామని కానీ కాస్త ఎన్ని సంబంధాలు చూస్తున్నా సెట్ అవ్వకపోవడం, కాస్త తెలియనటువంటి ఒక చిన్న చిన్న తప్పుల వలన వివాహాలు దగ్గరకు వచ్చి దూరం అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోయి వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా జరిగిపోయి కళ్యాణం కూడా తొందరలోనే జరిగేటటువంటి ఒక అవకాశం అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ కన్యా రాశి వారికి. కాకపోతే వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళ యొక్క పేరుని సంఘంలో మంచి పేరుగా మార్చుకునేటువంటి ఒక అవకాశం వీళ్ళు చేయాలి. వీళ్ళ యొక్క కృషి దాని గురించి ఎంతో ఇంపార్టెంట్. వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు కానీ కొంచెం వీళ్ళు ఫోకస్ అనేది తక్కువగా పెడుతూ ఉంటారు. వీళ్ళు చేసే పనులలో అది ఏదైనా కానీ ఫోకస్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు మనసు పెట్టి ఏ పని చేసినా కానీ చాలా బ్రహ్మాండంగా మీకు రిజల్ట్ వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోకస్ని మీరు పెంచుకోండి. మీరు చేసేటటువంటి పనులలో కూడా మీకు ఎంతో కలిసి వచ్చే ఒక ఏర్పాటు అనేది జరుగుతుంది.
అయితే ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి వీళ్ళ జీవితంలో పెను మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఈ పంచగ్రహ కూటమి అనేది ఇది సాధారణమైనటువంటి ఒక విధానం కాదు. కాబట్టి ఆ యొక్క రోజు నుంచి మీరు మీ జాతకం అనేది మలుపు తిరిగేటటువంటి ఒక అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి ఒక 20-30% వరకు మాత్రం ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకు కనిపిస్తుంటే, ఒక 60-70% వరకు మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుకుంటున్నటువంటి ఒక సమస్యల్లో నుంచి బయటపడిపోయి మంచి మంచి జీవితాలని వాళ్ళు అనుభవించే ఒక యోగ్యత అనేది కనిపించే ఏర్పాటు అనేది కనిపిస్తుంది చాలా నిండుగా. కాబట్టి ఆ యొక్క ఈ యొక్క విషయాన్ని మైండ్లో పెట్టుకోండి, దాని ప్రకారంగా నడుచుకోండి. మీరు ఏదో జరిగిపోతుంది కదా, ఏదో అయిపోతుంది కదా అని బాధపడొద్దు. అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కొంచెం సమయం పడుతుంది అంతే, ఏమీ ఇబ్బంది పడొద్దు, ఏమీ బాధపడొద్దు. అయితే ఈ యొక్క కన్య రాశికి సంబంధించినటువంటి వాళ్ళలో వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, కాస్త విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ అంటే భూ వ్యాపార రంగం చేస్తున్న వారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని పెద్ద పెద్ద డీల్స్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశ ప్రయాణాలకు కూడా కొంచెం మంచి పాజిటివిటీ అనేది కనిపించే యోగ్యత అనేది కనిపిస్తుంది. వీళ్ళు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా వీళ్ళకి ఫలించే ఒక యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి మీరు చేసుకునే పనులలో కాస్త వినాయకుడిని ఎక్కువగా మీరు స్మరించుకోండి. ఆ యొక్క గణేషుని మీరు స్మరించుకున్నట్టుగా అయితే ఆయనే మీకు అన్ని విషయాలకి ముందుండి నడిపిస్తూ ఉంటారు. అది మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు మీరు వినాయకుడి ఆలయానికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు అక్కడ చేసి మీరు అక్కడ ఒక 5 నిమిషాల పాటు కూర్చొని ఆ యొక్క గణేష్ మంత్రం ఉంటుంది ఒకటి. ఆ యొక్క గణేష్ మంత్రాన్ని మీరు చూసుకున్నట్టుగా అయితే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ సర్వకార్యేషు నిర్విఘ్నం కురుమే దేవ అనేటటువంటి యొక్క మంత్రాన్ని మీరు పూర్తిగా చేసుకున్నట్టుగా అయితే మీకు అన్ని రకాలుగా కూడా ఆయన యొక్క గణేశుడి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా ఉంటే మీరు ఏ ఒక్క సమస్యల నుంచి అనగానే బయటపడిపోతారు. ఇలాగే మీరు జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉండవచ్చు. కాబట్టి ఆ యొక్క విషయం మీరు పూర్తిగా చేసుకోండి. ఇది మనకి కేవలం గ్రహాలకు సంబంధించినటువంటి ఒక అనుసాచారం మాత్రమే. కాబట్టి మీరు మీ జీవితంలో స్వయ జీవితంలో ఎన్నో సమస్యల్ని తెలియనటువంటి ఒక ఇబ్బందుల్లో మీరు ఇరుక్కుంటూ ఉండవచ్చు. కొంచెం నరదృష్టి కానీ, నర ఉప్పెన కానీ, చెడు ప్రయోగాలు కానీ, చేతపాడి కార్యక్రమాలు కానీ కొన్ని ఉంటూ ఉంటాయి. అది మీకు తెలియకుండానే మీకు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏవి ఉన్నా కానీ మనల్ని ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు పూర్తి పరిష్కార మార్గం అనేది మనం ఖచ్చితంగా అందజేయగలుగుతాం. దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్న వారికి ఫోన్ ద్వారాగా మనం అన్ని రకములైనటువంటి సమస్యలకి పూర్తి పరిష్కార మార్గాన్ని తెలియజేయగలుగుతాం. మనల్ని కలవాలనుకుంటున్న వారు సికింద్రాబాద్ శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ పక్కనే మన జ్యోతిష్యాలయం ఉంటుంది. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి జ్యోతిష్యాలయం అనే పేరుతో ఉంటుంది. మనల్ని కాంటాక్ట్ చేసి వస్తున్నట్టుగా అయితే మీకు అన్ని రకాలైనటువంటి సమస్యలకి పూర్తి విముక్తి అనేది ఖచ్చితంగా చేయగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, విజయీ భవ.